హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ అగైన్ స్కై గేమింగ్ అనమాట. ఈ రోజు మనం రోబ్లాక్స్ లో అయితే కార్నివల్ ఆఫ్ టెర్రర్ అయితే ఆడదాం. సో ఇక్కడ వీ హావ్ బిన్ లాక్డ్ ఇన్ ద అబడింగ్ నాకు తెలిసి ఇది ఇట్టు మూవీలో ఉంటుంది కదా, పెన్నింగ్ వైజ్ సేమ్ ఆ కాన్సెప్ట్ అయితే అనమాట. సో దీనిపై నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ట్రైన్ ఉంది, ఇది ఎక్కాల ట్రైన్ ఇక్కడ నుంచి. ఓకే, ముందర నుంచి అనమాట ట్రైన్ అయితే నడవదు. సో వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం. ఇక్కడ చెక్ పాయింట్ అన్నమాట వచ్చేసింది. ఇక్కడ ఇవి లావా ఉంది కింద. ఓకే, మనకి ఇవన్నీ ఈజీ. ఇది ఈ రెడ్ బెలూన్ అయితే పెన్నీ వైజ్ ఉంటది, అంటే పెన్నీ వైజ్ ఇట్ మూవీ, అది ఐటీ ఇట్ సేమ్ మొత్తం ఆడే అనుకుంటా. కాకపోతే పేరు ఒక్కటి వేరే అంటే కూర్చుండ లైట్ అంట. ఓకే, ఇప్పుడైతే మంచిగా జాగ్రత్తగా అయితే వెళ్దాం. ఇందాకైతే మాట్లాడుకుంటూ వెళ్దాం నేను. ఓకే ఓకే ఫాల్ డామేజ్ ఇక్కడనే అవుట్ అవుతున్నామంటే ఇంక ముందు ఎంత అవుట్ అయిపోయింది ఎన్నిసార్లు. వీడియో అయితే ఖచ్చితంగా లాగ్ అవుతుంది అనుకుంటా. సో మనం స్లోగా అయితే వెళ్దాం. ఓకే, సో గైస్ మీరైతే నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలైతే కామెంట్ చేయండి. అసలు చూస్తారు కానీ కామెంట్స్ అయితే కనీసం ఏదో ఒకటి కామెంట్ అయితే ఇవ్వండి. బాయిలర్ రూమ్, ఈ మంటలు. ఓకే, ఇప్పుడైతే స్లోగా పోదాం. నెక్స్ట్ వచ్చినప్పుడు అన్నీ సేమ్, అన్నీ ఒకటేసారి రాట్లేవు, డిఫరెంట్గా వస్తున్నాయి. ఓకే, ఇక్కడ కూడా ఓకే మనం అయితే దాటిపోయినాం. సో ఇక్కడ ఇప్పుడు ఈజీ, జాగ్రత్త ఉంటే పని అయిపోతుంది. ఇక్కడ వాక్ చేయడానికి కూడా కొంచెం లడ్డుగానే ఉంటుంది. ఓకే, సఫిషియంట్ ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఇక్కడ వాక్ చేయడానికి. ఓకే, ఇక్కడ మీరైతే హ్యాండ్ చూడండి, డీటెయిలింగ్ అయితే ఇచ్చారు అనమాట. చూడండి పెన్ని వైజ్ హ్యాండ్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది, కలర్ మొత్తం సేమే. కాకపోతే ఆడి మూవీలో అయితే చంపేస్తాడు. ఇక్కడ జస్ట్ బాడీ ఇది. ఇక్కడ ముందు కూడా ఇవి ఈజీయే. సో గైస్ నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలైతే కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ గేమ్. సో నేనైతే కామెంట్స్ అయితే 10 కామెంట్స్ ఇస్తున్నా, ఎందుకంటే నాకు అంత వ్యూస్ కూడా రావట్లేదు. పవర్ అయితే మనకు పైన అయితే సన్నగా ఉండాలి. లోపల అరే ఏంది నాయన ఇది. ఇక్కడ సైట్ చాలా కష్టం. ఇక్కడ ఎవరైతే నాకు ఆడాలనుకున్నా కామెంట్ కూడా చేయాలి అనమాట. అయితే గ్రూప్లో వేయడం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను స్కూల్ చదువుకోవాలని చేయాలి కాబట్టి. ఈ సమ్మర్లో వీడియోస్ తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ కామెంట్స్ కదా వచ్చేది, చాలా తక్కువ వస్తుంది కామెంట్స్ ఇంకా. ఎందుకు అనుకున్నా కానీ కనుక్కున్న ఖరీదు మీరు ఎంత మంచిగా ఎన్ని వ్యూస్ వస్తే అయితే అసలు గేమ్స్ అయితే మీరు కాంబినేషన్ వల్ల ఆడుతున్నా ఆడతాం, ఒక యాక్షన్ గేమ్స్ తప్ప. ఎందుకంటే నేను ఫ్రీ ఫైర్ పబ్జీ లాంటివి అయితే అస్సలు ఆడను. ఇట్లా హాబీస్ కానీ ఇట్లా హారర్ గేమ్ కానీ అయితే అడ్వెంచర్ అయితే ఓకే. ఓకే, టైంలో ఒకరికి వెళ్తాం అన్నమాట. మనకి వెళ్ళాలి, ఇదేనా అయిపోయింది కొంచెం. లవ్
ఆపిల్ స్టోరేజ్ దేంటివి క్లౌన్ అనేది ఇక్కడ నుంచి వచ్చేది క్లౌన్ వచ్చేది క్లౌన్ ఏ క్లౌన్ లేదు ఏం లేదు వస్తాడు అనుకుంటా ఇక్కడ నుంచి వస్తాడు నాకు తెలుసు చెప్పలే వచ్చిండు క్లౌన్ వచ్చిండు ఓకే మనకైతే సీట్ అయితే దొరకాలి చాలా ఫాస్ట్గా వస్తుంది క్లౌన్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది అమ్మో ఎక్కడ చదువుతుంది వెళ్ళిపోవడం భయమే లేదు ఇక్కడ జంప్ చేసుకుంటే వెళ్తాయి మన స్క్రీన్ కనపడదు కొంచెం కొంచెమన్నా డిస్టెన్స్ వస్తుంది కనీసం ఆ కొంచెమన్నా డిస్టెన్స్ వస్తుంది సీట్ అయితే అస్సలు దొరకట్లేదు ఎప్పుడైతే మనం దొరికిపోయినా ఇప్పుడు అది తొందరగా వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంట్లో వస్తుంది రౌండ్ ఆపినాము ఇప్పుడు ఎల్లో కలర్ కదా ఏదో ఒక సీట్ అయితే దొరకాలి మనకి అరే వెళ్ళిపోతుంది రాయన అరే ఎక్కడనే చాలా హార్డ్ ఉంది ఇక్కడ ముందర ఇంకెంత హార్డ్ ఉంటుందో అసలు అర్థమే కాదు టెర్రర్ గేమ్ అయితే ఇదే అనమాట ప్రాబ్లము క్లౌన్లో కొంచెం తెలుగులో ఉంది ఉన్నాడు ఓకే మన ఫిర్ జైంట్ వీల్ మనకైతే స్పీడ్ దొరికింది అనమాట బ్లాక్ కలర్ నేనైతే ఎల్లో అనుకున్నాను సరే ఏదో ఒకటి ఉంది ఇక్కడ పక్కన రోలర్ కోస్టర్ అది ఏంటిదో సో మూన్ అయితే బాగుంది అనుకుంటున్నాను మూన్ అయితే చాలా చాలా బాగుంది గ్రాఫిక్స్ అయితే బాగుంది ఓకే పిక్ పాయింట్ అయితే వచ్చింది ఇక్కడ కూడా ఫ్రెండ్స్ కిందికి పోతే క్లౌన్ ఇంకో క్లౌన్ కిందనే ఉన్నాడు మీకు కనిపిస్తుంది అనుకోలేదు ఇంకో అక్కడ కిందనే ఉన్నాడు మనం పోయేదాకా వెయిట్ చేస్తాడు నాకు తెలిసి ఇక్కడ కింద పడితే కింద పోయి కింద నాకు తెలిసి టెర్రర్ గేమ్స్ అని అంతే ఉంటాయి సార్ ఓకే సో గైస్ సౌండ్ టీవీ చూస్తుంది టీవీ నేను ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇవన్నీ కాదనే సో మీరు సపోర్ట్ ఇస్తే నేనైతే మంచి గేమ్ ప్లే ఆడతాను ఇది డ్రాప్ ట్రైన్ ఇది జీఫాలు 100లో జీఫాలు అయితే ఉంటుంది మనం అయితే రైట్ నుంచి అయితే దిగిపోదాం కింద మొత్తం లావా ఉంది చెక్ పాయింట్ అయితే ఏమంటే వచ్చింది సో ఇక్కడ ఉన్నాయి ఇవి చాలా ఫాస్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు మనమైతే ఈజీగా పోయింది ఇది బ్లేడ్స్ లాగా అయితే ఉంది సో మనం తొందరగా అయితే వెళ్ళిపోదాం ప్రాబ్లమే లేదు ఇక్కడ ముందర బాల్స్ ఇక్కడ ముందర జైంట్ బాల్స్ ఉంది ఇక్కడ ఇవి చాలా లావు ఉండడం వల్ల నాకు తెలిసి అంత డిస్టెన్స్ పోదేమో మనం అది కాదు చెప్పలే నేను చెప్పలే ఇంటూ ది హ్యాబీస్ అంట సో ఎప్పుడైనా మనం కనీసం పోవాలి ఓకే నెక్స్ట్ టైం పోదాం ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా వెళ్తే అసలు ఏం కాదు మనం మళ్ళీ ఇది వచ్చిండు ఇప్పుడు టోటల్ ఓన్లీ 1 to 500 ఇంతేనా అవి ఇంతే అనుకుంటా ఫైనల్ బ్యాక్ చెక్ పాయింట్ ఇంకా చాలా ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూడా కొంచెం హార్డ్గానే ఉంది మనం చెప్పలే సెల్ఫ్ హైప్ ఓకే సో గైస్ మీరైతే ఎన్ని కామెంట్ చేసి అంత మంచిగా ఎడిటింగ్ చేస్తారు అనమాట నాకైతే ఎడిటింగ్ అంత తెలియదు అప్పుడు నేను చేస్తా ఎట్లా ఓకే పైన అయితే మంటలు ఇక్కడ
చాలా లాగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ దాకా వస్తుంది సార్, ఫస్ట్ దాకా కూడా రావద్దు కానీ మళ్ళీ ఇక్కడనే ఇప్పుడు నిజంగా ఇప్పుడైతే నిజంగా అయితే సెకండ్ అయితే ఫస్ట్ దాకా ఆడాల్సింది. సో నెక్స్ట్ గేమ్ ఆడేది ఒకటి కామెంట్ చేయాలి, ఈ గేమ్ తప్ప. ఓకే ఓకే, మనం సెకండ్ బ్లాక్ కూడా వచ్చేసినాం. ఇక్కడ అవుట్ అయితే వేస్ట్. ఇక్కడ ఏం అది కదే వాము. ఓకే, ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైకి ఇక్కడే దిగడం కూడా రావాలి. ఓకే, చెక్ పాయింట్ ఇది వచ్చింది. ఇక్కడ కూడా ఒక పోర్టల్ ఉంది. నేను రన్ ఫాస్ట్ రండి, ఇది బ్యారెక్ రిజర్వ్ రన్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫాస్ట్ అంత ఫాస్ట్ వచ్చినా కానీ మనకి అయితే కొంచెం ఉండాలి డిస్టెన్స్ అన్నా, అది జంప్ చేయడానికన్నా ఉండాలి. మళ్ళీ దగ్గర ఉంటే కూడా మనం అవుట్ అవుతాం. ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇది ఉన్నది కాదు, ఇవి ఏంటిది ఏదో ఓకే. ఇక్కడ దాకా మనకైతే ఇక్కడ ప్యాలెస్ అయితే ఉంది, నాకు తెలిసి ఇదే ఫైనల్. జంప్ హైయర్, ఓకే జంప్ హైయర్. ఇది కూడా ఈజీనే ఉంది. మనం కొంచెం ఎడ్జెస్కి అయితే వెళ్దాం, మరీ ఇంత దగ్గరికి వెళ్తే అట్లా కూడా అవుట్ అవ్వచ్చు. ఇంత దూరం అయితే వెళ్దాం. ఇంకో ఇట్లనే అవుట్ అయ్యేది. 30 రోబోట్ తెలుసులే. ఇట్లా కూడా అవుట్ అయితే వేస్ట్ అసలు. ఇక్కడ ఏదైతే మధ్యలో లైన్స్ నాకు అర్థమే కాదు. ఏ అమ్మా, ఏంటి జాంబీ ఎందుకు అసలు నాకు అర్థమే కాదు. లైట్ ఇక్కడికే వీడియో చాలా లాగైతుంది. 4 minutes. ఓకే, ఆ రెడ్జ్ నుంచి కూడా అసలు డిస్టెన్స్ రావట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు రన్నింగ్ ఉందని అనుకుంటా నాకు తెలిసి. సరే ఇప్పటి నుంచి అయితే ఉరుక్కుంటూ కదా. ఓకే అంగో అదే డిస్టెన్స్ ఎలా తీసలేదు మరి, ఎట్లా పోవాలి కదా. ఇక్కడనే చాలా లాగైతుంది వీడియో. చాలా టైం అవుతుంది. మీరైతే ఫార్వర్డ్ చేయండి కొంచెం వీడియో, ఇక్కడనే చాలా టైం అవుతుంది. ఓకే అసలు హైఫై అసలు ఇప్పుడు మనం ఎట్లా అవుట్ అవుతున్నాం అసలు ఇంకా చూడండి, అసలు డిస్టెన్స్ లేదు. ఓకే ఇప్పుడైతే రన్ అప్ చేస్తాం. అలాగాడు డిస్టెన్స్ ఎక్కువ లేదు. తెలుసులేవో ఇమ్మంటాడు ఇప్పుడు ఎంతసేపు నేను చూడలేదు. అరే ఇక్కడ కూడా అవుట్ అయితే అసలు డ్యామేజ్. అర్థమైంది మనం ఎంత దూరం ఉన్నాం కానీ దగ్గర నుంచి వెళ్తే ఫస్ట్ ఇప్పటికి అర్థమైంది. అందుకే నాడు ఇట్లా ఎడ్జెస్ ఇచ్చింది. ఇంతవరకు నేను చూడలేదు అసలు. ఓకే ఇప్పుడే పైకి చెక్ పాయింట్. లోపలికి వెళ్ళాలనుకుంటా.
ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. లైట్. సో ఇప్పుడు మాట్లాడితే మనం ఇట్లనే పోయేది సీరియస్ గా ఇంకెంతసేపు సైలెంట్ అంతే. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసింది. నాకు తెలిసి ఇక్కడ జంప్ చేస్తే ఆగని ఇంకా రాలేదు. డిస్టెన్స్ అసలు రెండే జాంబీ, రెండే గోస్ట్ మూడు కూడా అసలు అవసరం లేదు. ఒక ఐస్ క్రిస్టల్ అంటే ఆపుతుంది. ఓకే, మనకు వచ్చే పావు ఇంకే సైడ్ నుంచి పోవచ్చు. సైడ్ నుంచి అసలు ఓకే ఓకే, ఫస్ట్ అయితే అయిపోయింది. సెకండ్ది కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ బోర్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పటికి 18 minutes అయింది. ఇక్కడ జిమ్ కూడా మొదలవుతుంది. చెప్పారు లోపలికి వచ్చారని. ఫస్ట్ ఇక్కడ పుష్ అయిందంట. ఓకే, చెక్ పాయింట్ బయటకు వచ్చేసినావా అంతే నాబీ. సో గైస్ ఈ వీడియో తింటే అనమాట. నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో మీరు కామెంట్ అయితే చేయండి అనమాట. లేకపోతే బో బ్యాటిల్ అరేనా పార్ట్ 2 కావాలా, కనీసం ఏదో ఒకటి కామెంట్ చేయండి. గేమ్ ఆడొచ్చిన కానీ నేను ఒక గేమ్ ఆడి నేనైతే వీడియో తీస్తా. సో దిస్ ఈస్ ద సాకేత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.